1 lakh రూపీస్ పెట్టి నేను మ్యాక్బుక్ ఎయిర్ అయితే కొన్నా. బట్ హానెస్ట్గా చెప్పాలంటే ఇది పడతా పడల్స్ వేస్టా. నేను కొన్నది వచ్చేసి లేటెస్ట్ M5 చిప్ అనమాట. కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఈ ల్యాప్టాప్ అందరికీ సెట్ కాదనిపించింది. యాక్చువల్గా మ్యాక్బుక్ కొన్న 1 అవర్కే నాకు ఒక ప్రాబ్లం అయితే వచ్చింది మ్యాక్బుక్ తోటి. అది తెలుసుకున్న తర్వాత చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎందుకంటే కొత్త ల్యాప్టాప్ అట్లా అవ్వడం ఏందని చెప్పి నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇప్పుడైతే నాకు మైండ్లో ఒకటే రన్ అవుతుంది, ఇదేమైనా డిఫెక్టివ్ పీస్ ఆర్ ఎల్స్ నాకు వీళ్ళు డిస్ప్లే మోడల్ నాకు ఏమో అమ్మారా అని ఒకటే రన్ అవుతుండే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదాంత్. మీరు చూస్తున్నారు తెలుగు వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను రీసెంట్గా మ్యాక్బుక్ ఎయిర్ M సిరీస్ అయితే కొన్నాను. M5 చిప్ అనమాట, అది లేటెస్ట్ వర్జన్. అది M5 వచ్చేసి 11th March అయితే లాంచ్ అయింది 2026లో. సో ఈ వీడియోలో రియల్ అండ్ హానెస్ట్ రివ్యూ అయితే చెప్తా. సో నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తా ఏమైంది అనేది. సో వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్స్ చేసేద్దాం పదండి. సో ఇదన్నమాట బాక్స్ ప్యాకింగ్. ఇట్లా వస్తుంది అన్ని మ్యాక్బుక్స్కి ఇట్లనే వస్తుంది ప్యాకింగ్. దీని లోపల బాక్స్ అనేది ఉంటుంది. సో మన మ్యాక్బుక్ ఎయిర్ చూడండి ఇట్లా ఉంటుంది. సో మనకి వెనకాల బాక్స్ బ్యాక్ సైడ్ మనకి స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. సో ర్యామ్ ఎంత, స్టోరేజ్, ఏ వర్జన్ అనేది డీటెయిల్స్ అన్నీ వెనకాల ఉంటాయి. ఇంకొకటి దీని వెనకాల ఒక సీల్ అనేది ఉంటుంది. ఆ సీల్ అనేది నేను ఆల్రెడీ స్టోర్ దగ్గర ఓపెన్ చేసా. లెఫ్ట్ సైడ్ వీడియోలో చూడండి. సో ఫ్రంట్ సైడ్ మనకి మ్యాక్బుక్ ఎయిర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో యాపిల్ సింబల్, అంతే. ఇక బాక్స్ పైన ఇంకేమీ ఉండదు. ఇదనమాట మన మెయిన్ ల్యాప్టాప్. మంచిగా సీల్డ్ వస్తుంది ఒక ఫిలిం తోటి. దాన్ని అయితే ఓపెన్ చేసేసుకుందాం మనం. ఫస్ట్ లుక్లో అయితే చాలా ప్రీమియం ఉంటుంది. నేను తీసుకున్నది వచ్చేసి స్కై బ్లూ కలర్ అనమాట. చూడడానికి సిల్వర్ లానే ఉంటుంది, బట్ సిల్వర్ కాదు, స్కై బ్లూ. వీడియోలో అట్లా అనిపిస్తుందేమో, బట్ రియల్ టైంలో కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది స్కై బ్లూకి సిల్వర్కి. సో మ్యాక్బుక్ ని పక్కకు పెడదాం, ఇంకా ఐటమ్స్ ఏమైనా చూద్దాం. ఇక్కడ మనకు ఒక Type-C to MagSafe చార్జర్ అనేది ఉంటుంది, ఛార్జింగ్ కేబుల్. ఇది సేమ్ బాడీ కలర్ తోటి వస్తుంది. మ్యాక్బుక్ ఏ కలర్ అయితే అది కూడా అదే కలర్ ఉంటుంది, చాలా మంచిది. ఇంకా 2 meters వస్తుంది కాబట్టి మస్త్ అయిపోతుంది మనకి. ఇంకా డాక్యుమెంటేషన్ ఏమి ఉండదు, జస్ట్ బేసిక్ ఉంటుంది. మనకి ఎట్లా అవసరం లేదు, ఒకటే ఒక సింగిల్ పేపర్ ఉంది, తీసి పక్కకు పెట్టేద్దాం అది. ఇంకా బాక్స్లో ఏమొచ్చిందంటే ఒక ఛార్జర్ అనేది వచ్చింది. ఇది 30 watts స్లో ఛార్జర్ అనమాట. మ్యాక్బుక్ ఎయిర్ తోటి వచ్చేది. ప్రో వర్జన్ లో మనకి 70 and 96 watts ఫాస్ట్ ఛార్జర్స్ ఉంటాయి, బట్ ఇది కూడా సరిపోతుంది మనకి, అంత ఎనఫ్ ఉంటుంది ఈ ఛార్జింగ్ స్పీడ్ కూడా. సో టోటల్ ఇవన్నమాట మనకి బాక్స్ లో వచ్చినవి మ్యాక్బుక్ తో పాటు. ఇంకా మనం ల్యాప్టాప్ గురించి చూసుకుంటే జస్ట్ ల్యాప్టాప్ ఓపెన్ చేయకుండా మనకి బటన్ అనేది ఏముండదు, డైరెక్ట్ ల్యాప్టాప్ అనేది ఆన్ అయిపోతుంది. యాపిల్ సింబల్ వచ్చింది కదా. ఇంకా నేను నా ల్యాప్టాప్లో ఎడిటింగ్కి సంబంధించిన యాప్స్, నేను వాడే యాప్స్ అని ఇన్స్టాల్ చేసిన. సో చూద్దాం ఎంత స్పీడ్ వస్తుంది, ఇది హ్యాండిల్ చేయగలుగుతుందా లేదా అని చెప్పి. బ్యాటరీ విషయానికి వస్తే మ్యాక్బుక్ బ్యాటరీ అనేది చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అని ఉంది ఆప్షన్, చూసారు కదా. సో ఇది ఆన్ చేసుకుంటే మనకి ఓవర్ ఛార్జ్ కాకుండా ఉంటుంది మ్యాక్బుక్లో. సో అదనమాట. ఇక్కడ బ్యాటరీ పర్సెంటేజ్ చూసారు కదా, 100%. బ్యాటరీని మోస్ట్లీ 20 నుంచి 80 మధ్యలోనే మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అట్లా చేయడం వల్ల మనకి బ్యాటరీ అనేది కొంచెం లైఫ్ ఎక్కువ వస్తుంది అంతే. సో ఇంకా మనం డిస్ప్లే చూద్దాం ఎట్లుంది అనేది. ప్లగిన్ చేసి వాడుకున్నా కూడా నో ప్రాబ్లం. మ్యాక్బుక్ లో మనకి లిక్విడ్ రెటినా డిస్ప్లే అనేది వస్తుంది. సో దాని పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందనేది చూద్దాం ఇప్పుడు మనం. The 50 partnership comes up in a double quick time. There's Marco Dick. It's in the gap. Into the fence. And 50 for Phil Salt. It's come off just 25 balls. And again. సో ఇక్కడ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ లో చెక్ చేస్తే మనకి అన్ని బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. సో ఏం చిప్, మెమరీ ఎంత, స్టోరేజ్, డిస్ప్లే డీటెయిల్స్, సాఫ్ట్వేర్ ఏం సాఫ్ట్వేర్ ఉంది ప్రెసెంట్ అనేది, దాని వర్జన్ డీటెయిల్స్ అనేవి మనకు ఉంటాయి. ఇక్కడ కింద నా స్టోరేజ్ చెక్ చేసుకుంటే చూడండి, 346 GB మాత్రమే ఉంది. 512 దీంట్లో బేస్ వస్తుంది, అంటే ఇన్బిల్ట్ స్టోరేజ్. సో దాంట్లో నా ఆల్రెడీ కొంచెం ఎగిరిపోయింది నా ఫైల్స్ అవిట్లకే. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ టాప్ లో యాపిల్ సింబల్ ని ప్రెస్ చేస్తే సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో వెళ్తే మనకి హార్డ్వేర్, సాఫ్ట్వేర్, మ్యాక్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది దాంట్లో ఉంటాయి మనకి. ఇంకోటి నాకు మేజర్ గా నచ్చేది ఏంటంటే మ్యాక్బుక్ లో దాని ఛార్జింగ్ టెక్నాలజీ, MagSafe. జస్ట్ మనం దగ్గర తీసుకెళ్తే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయ్యి, సో మ్యాక్బుక్ అనేది చాలా సేఫ్ ఉంటుంది. మనం బై మిస్టేక్ దాన్ని కేబుల్ పట్టి తాగినా కూడా చార్జర్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. మ్యాక్బుక్ అయితే ఏం డ్యామేజ్ కాదు, ఏం కాదు. సో
సో అందుకని అనుకుంటా దీనికి మ్యాక్ సేఫ్ అని పెట్టిర్రు పేరు. మ్యాక్బుక్ అనేది సేఫ్ ఉంటుంది దీనివల్ల. ఫస్ట్ లుక్ లో వస్తే యాపిల్ అంటే యాపిలే. ఆ డిజైన్ ప్రీమియంనెస్ మనకు అనిపిస్తుంటది. డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా ప్రీమియం ఫీల్ వస్తుంది మనకి మనం వాడుతుంటే. చాలా థిన్ అండ్ చాలా లైట్ ఉంటుంది. ఇంకెవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది ల్యాప్టాప్. సో ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ M5 చిప్ అనేది చాలా పవర్ఫుల్ మిషన్. సో నేనైతే ఎడిటింగ్, మల్టీ టాస్కింగ్, బ్రౌజింగ్ చాలా మల్టీ టాస్కింగ్ అనేది చేస్తుంటా. బట్ నాకు ఎక్కడైనా లాగ్ అయితే అనిపించలేదు. ఎవ్రీథింగ్ చాలా స్మూత్ గా రన్ అవుతుంది అనమాట మ్యాక్బుక్ లో. ఇంకా బ్యాటరీ కూడా చాలా బాగుంటది. లైక్ మనం ఒకసారి ఛార్జ్ చేస్తే మనకి ఆల్మోస్ట్ ఒక డే అంత వస్తుంది బేసిక్ యూజర్స్ కి అయితే. అరౌండ్ నాకైతే 8 to 10 hours వస్తుంది. ఇప్పుడు సింపుల్ గా చెప్పుకుంటే బేసిక్ యూజ్ చేసేదాన్ని అరౌండ్ 14 to 15 hours వస్తుంది. నార్మల్ యూజ్ చేసే ల్యాప్టాప్ ని లైక్ 8 to 10 hours వచ్చేస్తుంది. ఒకవేళ మీరు హెవీ ఎడిటింగ్ ఇంకా హెవీ టాస్క్స్ ఏమైనా చేస్తుంటే 4 to 5 hours ఆర్ అరౌండ్ 6 hours అంతకన్నా అయితే ఎక్కువ రాదు. ఎందుకంటే మనం కొంచెం హెవీ వర్క్స్ చేస్తాం కాబట్టి ఆన్ బ్యాటరీ. యాక్చువల్లీ ఏమైందంటే నేను మ్యాక్బుక్ కొన్న 30 minutes కి ఒక ప్రాబ్లం అయితే వచ్చింది అనమాట. ఏమైందంటే నేను మ్యాక్బుక్ కొన్న తర్వాత స్టోర్ దగ్గర సిస్టమ్ అనేది అప్డేట్ అవుతుంది. ఎస్టిమేషన్ టైం వచ్చేసి 3 to 4 hours పెట్టింది. యాపిల్ సపోర్ట్ పర్సన్ అడిగితే ఏం ప్రాబ్లం లేదు, ఇంటికి వెళ్ళి కూడా చేసుకోవచ్చు, సేమ్ అప్డేట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆర్ ఎల్స్ సేమ్ అప్డేట్ రీస్టార్ట్ అవుతుంది వైఫై కనెక్ట్ చేయగానే అన్నారు. సో ఇంకా అక్కడ 4 hours వెయిట్ చేయడం ఎందుకని చెప్పి నేను ఇంటికి అయితే వచ్చేసిన. బట్ ఇక్కడనే ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఆ మ్యాక్ని అయితే అప్డేట్ చేయడానికి ట్రై చేసిన. అప్డేట్ అయితే లేదు. రీస్టార్ట్ చేసిన 2-3 సార్లు. నాకు ఆప్షన్ రావట్లేదు. డైరెక్ట్గా మ్యాక్ వాస్ డియాక్టివేటెడ్ అని ఒక ఎర్రర్ వస్తుంది. నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇంకా చాలాసార్లు ట్రై చేసిన, ఆన్లైన్ చాట్ జీపీటీ వేరే కూడా ట్రై చేసిన, ఏది వర్క్ కావట్లే. ఇంకా నేను డైరెక్ట్ స్టోర్కి అయితే కాల్ చేసిన. ఆ స్టోర్ పర్సన్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన, మేమేం చేయలేము, డైరెక్ట్ సర్వీస్ సెంటర్కి వెళ్ళండి అని చెప్పిండు. నాకు అసలు అర్థం కాలేదు. సర్వీస్ సెంటర్ నేను కొని ఒక 1/2 hour కూడా కావాలి, అప్పుడే సర్వీస్ సెంటర్కి వెళ్ళమంటారు ఏంటిది అని చెప్పి ఒక షాక్లో నేను కొన్న తర్వాత ఇదంతా అవుతుంటే నాకేం అర్థం కాలే. ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి ఉన్నా, బట్ కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యాను ఇదంతా అయిన తర్వాత. ఎందుకంటే న్యూ మ్యాక్బుక్, కొత్త మ్యాక్బుక్ 1 lakh rupees పెట్టి కొన్న తర్వాత ఇట్లా అయితే ఎవరికైనా ఫీల్ ఉంటుంది కదా. కొన్న సర్లే ఏదో సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉండొచ్చు అవుతుంటే అట్లా అని చెప్పి నేను సర్వీస్ సెంటర్కి అయితే రీచ్ అయినా. అక్కడికి వెళ్ళి ఇట్లా ప్రాబ్లం చెప్తే వాళ్ళు ల్యాప్టాప్ సబ్మిట్ చేయండి, 6 to 7 days మళ్ళీ మీకు ఇస్తాం, ఏంది ఓపెన్ చేసి చెక్ చేయాలి. అసలు నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఏంది నేను కొన్ని 1/2 hour కూడా కాలే, 6 days పెట్టమంటారు. నేనేమో అనుకున్నా ఒక 2-3 hours ప్రాబ్లం రిసాల్వ్ చేస్తారేమో అనుకున్నా. బట్ వాళ్ళు సబ్మిట్ చేయమన్నారు డైరెక్ట్గా. ఏదో నేను స్టోర్ నుంచి కొని సర్వీస్ సెంటర్కి ఇచ్చేసినట్టు అనిపించింది వాళ్ళు అట్లా అయిపోయినప్పుడు. ఇంకా ఇట్లా కాదని చెప్పి ఇంకా నేను మళ్ళీ డైరెక్ట్ స్టోర్కి అయితే వెళ్ళిపోయినా. అప్పుడైతే నాకు మైండ్లో ఒకటే రన్ అవుతుండే, నాకేమైనా డిస్ప్లే మోడల్ ఏమైనా అమ్మిర్రా వీళ్ళు సెల్ చేసేటప్పుడు ఒకటే రన్ అవుతుండే. ఇంకా అక్కడ యాపిల్ సపోర్ట్ పర్సన్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడినా. ఇంకా వాళ్ళు అక్కడ ఉన్న వేరే మ్యాక్బుక్ తోటి నా మ్యాక్కి కనెక్ట్ చేసి సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది దాని చేసిరు. సో అట్లా ఒక 1 or 2 hours తర్వాత నా మ్యాక్ అయితే అన్లాక్ అయింది, జస్ట్ ఓపెన్ అయింది. అప్పుడు నాకు అనుకున్నా అమ్మాయి అనుకున్నా. అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది నా మైండ్ అండ్ హార్ట్. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 7-8 అయిపోయింది అనుకుంటా అక్కడనే. అదనమాట నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ యాపిల్. కొత్త మ్యాక్బుక్కి ఇట్లా రావడం ఏంది ప్రాబ్లం అని. సో మేజర్గా అది అప్డేట్ అనేది కరెక్ట్ కాలేదు. దాన్ని యాక్టివేట్ చేయాలంటే ఇంకొక మ్యాక్ సపోర్ట్ కావాలి, ఇంకొక ల్యాప్టాప్ తోటి దాన్ని Type-C to Type-C కనెక్ట్ చేసి సో సాఫ్ట్వేర్ అనేది అలా అప్డేట్ చేస్తారనమాట. ఇది ఇష్యూ. బట్ ఇప్పుడు ల్యాప్టాప్ అయితే సూపర్గా వర్క్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. కానీ మేజర్గా విండోస్ ల్యాప్టాప్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఇది గేమింగ్కి అయితే సూటబుల్ కాదు. ఇంకోటి పోర్ట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎయిర్లో, ప్రోలో మనకి కొన్ని ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి, బట్ కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్లో కంపేర్ చేసుకుంటే విండోస్ అసలు మ్యాక్ని బీట్ చేయలేదు, అట్లుంటుంది ఈ పర్ఫార్మెన్స్ మ్యాక్బుక్లో. అండ్ ఇంకా బ్యాటరీ వైజ్లో కూడా, బ్యాటరీ బ్యాకప్ కూడా విండోస్ మ్యాక్బుక్ ఇచ్చినంత విండోస్ ఇవ్వదు. సో అదనమాట. సో ఇది ఎవరికి బెస్ట్ ల్యాప్టాప్ అంటే స్టూడెంట్స్, వీడియో ఎడిటర్స్, ఆఫీస్ వర్క్ కోసం ఆర్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ద బెస్ట్ ల్యాప్టాప్ అనొచ్చు. బట్ గేమింగ్ కోసం అంటే స్కిప్ చేయండి. గేమింగ్ కోసం సూటబుల్ ల్యాప్టాప్ ఏం కాదు, బెటర్ విండోస్ కంపాటబుల్ ఉంటుంది గేమింగ్ కోసం అయితే. సో ఫైనల్ చెప్పాలంటే MacBook Air M5 చిప్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ మిషన్. అది చాలా వర్త్ తీసుకోవడం, డెఫినెట్గా వర్త్ మిషనే. మ్యాక్బుక్ 1 lakh ఎలా ఉందని చెప్పలేదు కదా. యాక్చువల్ దాని ప్రైస్ వచ్చేసి 1,19,000 rupees అనమాట, దాని MRP ప్రైస్. డిస్కౌంట్ ఏడు వచ్చిందంటే ICICI అండ్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్స్ పైన 7,000 rupees క్యాష్ బ్యాక్ ఉంది. ఇంకొకటి స్టూడెంట్ ఐడి కార్డ్ ఉంటే 7% ఇస్తారు డిస్కౌంట్. దాంతోపాటు నేను ఉగాది రోజు ఈ ల్యాప్టాప్ అయితే ఉన్నా. సో అడిషనల్గా నాకు 3% స్టోర్ డిస్కౌంట్ అయితే వచ్చింది. సో అట్లా నాకు అరౌండ్ 1 lakh rupeesకి అయితే నాకు ఈ ల్యాప్టాప్ అనేది వచ్చింది. ఆల్మోస్ట్ 1,19,000, 1 lakh అంటే అది చాలా బెస్ట్ ప్రైజ్. ఇంకా అంతకన్నా బెస్ట్ ప్రైజ్ నాకు ఎవరు ఇవ్వలేదు. రిలయన్స్ డిజిటల్ అయితే ఉన్నా. సో అదే అనమాట నా ఫస్ట్ యాపిల్ ఎక్స్పీరియన్స్. మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి హానెస్ట్ రివ్యూ వీడియోస్ కోసం డెఫినెట్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే మరి ఈ వీడియోకి అయితే. నెక్స్ట్ అయితే మళ్ళీ వెళ్దాం. అంటే లెన్స్ బాయ్, టేక్ కేర్. సో వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్. ఎంకరేజ్ చేయరా.